హాయ్ హలో నమస్తే ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లోని దుర్గం చెరువుకి మరి గత ఎపిసోడ్లో డే టైం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పార్కులో ఉన్నటువంటి వివిధ లొకేషన్స్ తిరిగి బోటింగ్ చేసి అలాగలా తిరుగుతూ సాయంత్రం అయిపోయింది. ఇదిగో మరి ఇక్కడ చక్కగానే లైటింగ్ అది కూడా పెట్టారు. డే టైం కూడా చూపించాను. ఈలోగా ఇదిగో నైట్ టైము మీకు గత ఎపిసోడ్లో చూపించాను కదా, ఫ్లోటింగ్ ఫౌంటైన్స్ అని. అది డే టైం చూసినట్టు ఏదో మామూలుగా ఉన్నాయి అనుకున్నాం. నైట్ టైం చూడండి ఎంత అందంగా ఉందో. సప్తవర్ణాలతోటి మరి ఇంద్రధనుస్సుల ఈ మ్యూజికల్ ఫౌంటైన్స్ చెరువులో వస్తూ ఉంటే వెనకాల దూరంగా చూడండి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. అది ఆ బ్రిడ్జి కూడా మరి రంగురంగుల బల్బులతోటి, లైట్లతోటి, విద్యుత్ కాంతులతోటి ఎంతో శోభాయమానంగా మరి ఆ ప్రాంతం అంతా కూడా విద్యుత్ కాంతులతో కాంతులేనుతుంది. కన్నుల పండువగా మరి కళ్ళు మూసుకోకుండా, కళ్ళు రెప్పేయకుండా తదేకంగా చూసే విధంగా మరి రకరకాల రంగులు మారుస్తూ ఈ ఫ్లోటింగ్ ఫౌంటైను వెనకాల కేబుల్ బ్రిడ్జ్ ఉంది. ఆ తర్వాత ఇంకా బ్రిడ్జ్ మీదకి వచ్చేసాను. అక్కడ అయిపోయిన తర్వాత ఇదిగో బ్రిడ్జ్ మీదకి వచ్చేసాను. ఈ బ్రిడ్జ్ మీద ఇంకొక విషయం ఏంటంటే, బ్రిడ్జ్ మీద ఎక్కడా కూడా ఆగటానికి లేదు. లెఫ్ట్ సైడ్ ఫుట్పాత్ ఉంది కదా, అక్కడ మాత్రం నడవచ్చు, వెళ్ళొచ్చు. కానీ ఈ మధ్యన వెహికల్స్ వెళ్ళేటటువంటి ప్రాంతంలో మాత్రం ఎట్టి పరిస్థితులను ఆగడానికి లేదు. ఒకవేళ ఆగేమో అక్కడ సెక్యూరిటీ రెడీగా ఉంటున్నాడు. సెక్యూరిటీ వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు, ఇంకా మూవ్ అవ్వకపోతే పెనాల్టీ కూడా వేసేస్తున్నాడు అనమాట. కాబట్టి బ్రిడ్జి మీద మాత్రం మనం చాలా అలర్ట్గా ఉండేది. సెక్యూరిటీ చూసారు లెఫ్ట్ సైడ్. ఇక కేబుల్ బ్రిడ్జ్ పైన మరి మన జాతీయ జెండాలోని త్రివర్ణ పతాకంలో ఉన్నటువంటి రంగులతోటి ఎంతో దేదీప్యమానంగా ఈ కేబుల్ బ్రిడ్జి ఉంది. ఈ దుర్గం చెరువు ఇందాక చూసాం కదా, చెరువు దగ్గర నుంచి చూసాము, ఇప్పుడు దగ్గరికి వచ్చాము అనమాట, బ్రిడ్జ్ మీదకి వచ్చాము. ఇంత అద్భుతమైనటువంటి ఈ లైటింగ్ తోటి అందు గురించి చూపర్లను బాగా ఆకట్టుకుంటుందన్నమాట ఈ కేబుల్ బ్రిడ్జి. ఇదిగో ప్రక్కన ఉంది కదా, జస్ట్ వెయిట్ చూపిస్తాను. ఇదిగో ఇక్కడ ఇది ఫుట్పాత్. ఈ ఫుట్పాత్ మీద మాత్రం ఉండొచ్చు, ఎంతసేపు అని ఉండొచ్చు. ఎవరు ఇదిగో నడుస్తున్నారు చూసారా. అయితే మరి పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థం కాలేదు. మరి అటు ఇటు కూడా చూసాను, ఎక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు. ఒకసారి ఆ బ్రిడ్జ్ పైనుంచి చుట్టూ ఉన్నటువంటి లొకేషన్ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులు దూరంగా మరి లైటింగ్ తోటి చాలా చక్కగా ఉంది కదా, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులు. ఇది దూరంగా సూర్యుడు అప్పుడప్పుడే మరి సంధ్యా వేళ అవుతుందన్నమాట, సాయం సంధ్యా వేళ అవుతుంది. ఒక పక్కనే చీకటి పడుతుంటే ఆఫీసుల్లో కూడా లైట్లు వేసి మరి ఎంతో చక్కని సమయం ఇక్కడ మేము ఎంజాయ్ చేసాం. ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడ ఆగటానికి లేదు. ఇది కేబుల్ బ్రిడ్జి, 2 చోట్ల ఈ కేబుల్స్ ఉన్నాయి. బ్రిడ్జిని ఇదిగో ఒకటి వెళ్ళిపోయింది కదా, ఇది రెండోది అనమాట. ఇది అంతా కూడా కేబుల్ బ్రిడ్జ్ అంతా కూడా లైటింగ్ తోటి ఉండేది. మనం చాలా సినిమాల్లో కూడా ఈ లొకేషన్ చూసాం. మనం చాలా సినిమాల్లో కూడా ఇక్కడ షూటింగ్ జరుగుతున్నాయి. ఇంకేదంటే ఒక చక్కని ప్రదేశం చూసామనేటటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది ఇక్కడికి వస్తే. అందు గురించి ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా బాగా ఎక్కువ జరుగుతుంటాయి. వాళ్ళు అదిగో ఇది చూసారా, త్రివర్ణ పతాకం రంగు, దీని మీద లైట్లు త్రివర్ణ పతాకం తిరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్ లొకేషన్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.